పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సైన్స్ టెక్నాలజీలో దేశం దూసుకెళ్తున్న గ్రామాల్లో మాత్రం పరిస్థితులు ఏమాత్రం మారడం లేదు. నేటికి మూఢనమ్మకాలనే ఉచ్చులో పడుతూ నిలువున మోసపోతున్నారు. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లాలో ఘరానా మోసం చోటు చేసుకుంది. పరిగి మండలం సస్కల్ గ్రామంలో ఉన్న ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు సాధువుల రూపంలో ఉన్న దొంగ బాబాలు భోజనం చేయడానికి వచ్చారు. అనంతరం భోజనం చేశాక యజమానితో మాట కలిపారు. నీవు సమస్యల్లో ఉన్నావని, మంచి జరగాలంటే చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని రాగి చెంబులో వేస్తే మరుసటి రోజు 2 ఉంగరాలు అవుతాయని చెప్పగా యజమాని వాళ్ళ మాటలు నమ్మి అందులో వేశాడు. ఆ తర్వాత పథకం ప్రకారం యజమానిని ఇంట్లోకి పంపించి అతడు బయటకు వచ్చేసరికి రాగి చెంబుకు తెల్ల బట్టను చుట్టాడు. రేపు ఉదయం వరకు చెంబు తెరవద్దని తెలపడంతో అనుమానం వచ్చిన యజమాని చెంబు తెరిచి చూడగా అందులో ఒక రాయి దర్శనం సాధులు వచ్చి శంకరమాత జయంతి పాస్పోర్ట్ అడిగిండ్రు. మా అబ్బాయి ఉండే పాస్పోర్ట్ ఇస్తే తిన్నారు. తిన్నాక మా అబ్బాయి ఎవరు వచ్చిండ్రు అంటే చెప్పి బయటకు వెళ్ళాను. నాకు జ్వరం చింతం అనుకున్నాను. బయటకు వెళ్ళేసరికి తిన్నారు. తిని నాకు కౌంటర్ దగ్గరికి వచ్చింది. నేను స్వామి తుర్కలో మాట్లాడాను. స్వామి अच्छा करते तुम लोगों को सब अच्छा बोलने के बाद क्या बोले घर में जाएगी बोल के बोले घर में क्या है तो क्या करे उंगटा लेके उसमें दाल पानी में बोल के बोले डालने के बाद क्या क्या रस्सी बना తాడుగట్టు మందు తాడుగట్టు మనకి ఏమైంది పొద్దుగాలది ఇప్పుడు మా సెంబు దిగాక ముట్టకని చెప్పింది. నేను నాకు డౌట్ వచ్చింది. నామకరం తీసుకుని అందేసి పొద్దుగాల 9 గంటలకి తీయమంటాడు అబ్బా అని ఆలోచన చేసిన. ఇంకో అందరూ తీసిన తీసి అన్నేమో రాయను నొల్లి పెట్టినా. నొల్లి పెట్టేసరికి ఇంకో నుంచి దిగుకొని పోతున్నారు. పట్టుకుని కూరగాయలు ఇంత శాఖలకు రాడుండే కుట్టి వెళ్ళిపోయిన కిందికి పోయినా కింద పడ్డ వినడు ఉండే హోటల్లో పోయి పట్టుకున్నాను. పట్టుకుని ఇంకో నాకు జరిగిన నష్టం ఇంకో వేరే జరగద్దని ఆలోచన చేసి నేను కాల్ పెట్టింది. దీంతో తాను మోసపోయానని పసిగట్టిన యజమాని గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై దొంగ బాబాలను పట్టుకొని దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.